సూర్యాపేట జిల్లా చెవ్వెంప్లలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల జూనియర్ కళాశాలలో నూతన డైట్ మెనూని ప్రారంభించిన స్టోర్ రూమ్కి వస్తువులను పరిశీలించి అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రత్యేక అధికారి, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి, ప్రిన్సిపాల్, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా పత్రికా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరే విధంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ గురుకుల సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన ఆల్ గురుకుల స్కూళ్ళకు సంబంధించి ఏదైతే విద్యార్థులు హాస్టళ్ళల్లో ఉండి మెస్లల్లో తింటున్నారో వాళ్ళకు ఒక పౌష్టికాహారం అందించాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా చదువుతో పాటు ఫిజికల్గా వాళ్ళ ఎదుగుదల కూడా ఉండాలని ఒక ఆలోచనతోటి అటు డాక్టర్లు, మేధావుల సలహాలు తీసుకొని ఈరోజు డైట్ ఛార్జీలను 40%, దాదాపు 40% పెంచడం జరిగింది. కాస్మోటిక్కు సంబంధించిన ఛార్జీలను దాదాపుగా 218% కూడా ఈరోజు పెంచడం జరిగింది. దాంతో ఈరోజు పిల్లలందరినీ కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఆనందంగా మరి నాకు ఇక్కడ సూర్యాపేటకు సంబంధించి అంటే చీవెంలకు సంబంధించిన గురుకుల ఈరోజు సూర్యాపేటలో నడుస్తుంది. మరి ఇక్కడ కార్యక్రమానికి నేను రావటంతో మరి దాన్ని ఇక్కడ మేము కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించే దాంట్లో ఏదైతే పెంచిన డైట్ ఛార్జీలను ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు నాతో పాటు శాంతా కుమార్ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్స్, నాయకులు అందరం కూడా ఇక్కడ ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి వారితో పాటు అన్నం కూడా ఈరోజు వాళ్ళతో పాటు తినడం చాలా అద్భుతంగా ఒక మంచి క్వాలిటీగా, అంటే మన ఇంట్లో ఏ విధంగా మరి అన్నం ఉంటుందో ఆ విధంగా మరి ఫుడ్ను కూడా అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా టీచర్స్ కానివ్వండి, స్కూల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మాకు ఒక పౌష్టికమైన ఆహారం అందుద్దని చెప్పి వాళ్ళు సంతృప్తి చెందుతున్నారు. ఈ సందర్భంగా అంటే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. గత ప్రభుత్వంలో దాదాపు 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి ఒక దశలో జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో ఉన్న ఆర్థిక పరిస్థితులను కూడా మరి మెరుగుపరుచుకుంటూ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఈరోజు పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలి, నాణ్యమైన మరి ఫుడ్ అందించాలన్న లక్ష్యంతో ఈరోజు ముందుకు వస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ దీనిని వాడుకొని స్కూల్ మేనేజ్మెంట్ కూడా మంచి పౌష్టికాహారం పిల్లలకు అందించాలని కూడా తెలియజేస్తూ ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని కూడా నా దృష్టికి తీసుకొచ్చిండు. మరి ఈ రోజు నుంచి దీన్ని నేను దత్తత తీసుకోవడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏ అవసరాలు ఉన్నా ఇప్పుడు చీవెంలో అంటే ఇమాంపేటలో ఉన్న కేజీబీవీని దత్తత తీసుకొని అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ స్కూల్లో కూడా పూర్తి స్థాయిలో ఒక కార్పొరేట్ స్కూల్ స్థాయిలో ఇక్కడ డ్యూయల్ డెస్క్ బెంచెస్ కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎంత బాగుంది, ప్లేస్ కూడా నడిబొడ్డున ఉన్నది. పిల్లలు కూడా 600 మంది పిల్లలు ఉన్నారు. కాబట్టి దీన్ని దత్తత తీసుకొని కార్పొరేట్ స్కూల్ లెవెల్లో దీన్ని తీర్చిదిద్దడానికి ఇక్కడ అన్ని వసతులు కూడా మరి నేను కల్పించడానికి కూడా నేను ముందుకు వస్తున్నా. దానిని కూడా వీళ్ళు వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.